ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డని కన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తారు. అది మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు కూడా మనలాగానే ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు బిడ్డని తీసుకున్నారు కాబట్టి మనం కూడా మన బిడ్డని తీసుకోగలుగుతాము, అది వీలవుతుంది అని మనకు ఒక నమ్మకం, ఒక్కొక్క ధైర్యం అనేది ఏర్పడుతుంది. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఇన్ఫర్మేషన్ చదివినా వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి ఇచ్చిన రిలీఫ్, ధైర్యం, కాన్ఫిడెన్స్ మనకి రాదు. అందుకని ఇప్పుడు సునీత వచ్చినారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వింటాం. నమస్తే అందరికి. నాకు తెలుగు అంత బాగా రాదు, బట్ మాట్లాడుకుంటాను. నేను మేడం దగ్గర 4 years తర్వాత వచ్చాను చెకప్కి. నేను యాజ్ అ టీచర్ వర్క్ చేస్తాను. అండ్ మేడం చెప్తుంది ఆల్వేస్ పాజిటివ్ థింక్ చేయాలి. పాజిటివ్ థింక్ అంటే ఇది అవలేదు అనుకోకూడదు, అంటే అవుతుంది అని అనుకోవాలి మేము. అది ఇంకా హ్యాపీగా ఉండాలి మేము ఆల్వేస్. ఇది లేదు టెన్షన్ పెట్టుకూడదు. లైఫ్ ఉంది, టెన్షన్ హ్యాపీగా ఉంటే మాకు హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మేము ఫస్ట్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాను. మేడం దగ్గర వస్తే మేడం చెప్తుంది, నేను చూసి 1 day ఏడ్చాను. మేడం ఐ కాంట్ క్యారీ బై లెప్రోస్కోపీస్ చేసాను. నేను అవుతుంది మా ఎందుకు. ఆ రోజు మొత్తం స్కూల్ నుంచి వచ్చి మేడం దగ్గర వాళ్ళ స్టాఫ్స్ అందరు నాకు ఎంకరేజ్ చేశారు చాలా. మేడం మీరు అంతా ఇది చేయకూడదు, పాజిటివ్ థింక్ చేయాలి, అర్లీ మార్నింగ్ లేచి వాటర్ బాగా తాగాలి మీరు. అండ్ ఆల్వేస్ ఎప్పుడు మేము అనుకుంటే బేబీ ఫొటోస్ పెట్టుకోవాలి రూమ్స్లో. అండ్ బుక్స్ అంటే గుడ్ బుక్స్ చదవాలి బాగా, అందరు నాకు నాలెడ్జ్ ఉంటుంది. నేనంటే స్వామి వివేకానంద్ బుక్స్ చదివాను, అది బాగా ఉంటుంది. అంటే స్వామి వివేకానంద్ ఎలాగా బయటికి వచ్చి బయటకు వచ్చి చదివాడు, ఏం చేశారు. ఈజ్ బెంగాలీస్, గ్రేట్ బెంగాలీ ఫ్యామిలీస్ నుంచి వచ్చాడు స్వామి వివేకానంద్. అండ్ మేడం దగ్గర వస్తే అప్పుడు మేడం చెప్తాది ఇది తినాలి, టెన్షన్ తీసుకోవద్దు, బేబీ తోటి బాగా హ్యాపీగా ఉండాలి. బట్ అది నాకు ఒక సర్ప్రైజ్. నేను స్కూల్లో వర్క్ చేస్తాను. 1 day వెన్ అందరికి 3 months లో కన్సీవ్ తెలుస్తుంది. బట్ ఆఫ్టర్ ఐ థింక్ 1 week ఐ థింక్ ఐ హ్యావ్ కన్సీవ్. మేడం అప్పుడే ఫోన్ చేశాను మేడంకి, మేడం ఈవినింగ్ యూ కమ్ అండ్ ఐ విల్ టేక్ యువర్ చెకప్స్ అని మేడం చెప్పారు. నేను స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చాను. దట్ టైం మేడం బాగుంది, ఏం లేదు, మా బాబుతోటి మాట్లాడు అన్నీ చేశాను. నేను 1 month నుంచి మా బాబుకి చేయి పెట్టుకొని మాట్లాడతాను. నువ్వు బాగా ఉండాలి, బాగా చదవాలి, ఫైటింగ్ చేయకూడదు అని చెప్తే ఉంటాను. ఇంకా బాగా పాలు తాగుతాను, ఆల్మోట్స్ తింటాను. ఆల్మోట్స్ బాగా బాదం పప్పు. బాబుకి బ్రెయిన్ బాగా గ్రోత్ అవుతుంది, మాకు హెల్తీ ఉంటుంది. ఇప్పుడు నాకు అమ్మ మార్నింగ్ లేస్తాను, అమ్మ ఎత్తుకో. వాడు 7 years, ఇప్పుడు 6 years కంప్లీట్ అయ్యి 7 years అవుతుంది. హీ విల్ గో ఇన్ 2nd standard. వాళ్ళ డాడీ చెప్తారు పెద్దగా అయిపోయాడు ఇప్పుడు. అమ్మ ఇప్పుడు ఇంట్లో క్వైట్ గా ఉంటాడు, వాళ్ళ నాని దగ్గర అందరి దగ్గర క్వైట్ గా ఉంటాడు. బస్ నేను వెళ్తే మా మమ్మీ వచ్చేసింది, ఎవరి మాట విన్నాడు. అది వాళ్ళ నాన్నమ్మ చెప్తారు, నువ్వు వెళ్ళిపోమ్మా, ఇంట్లో ఉండు, వాళ్ళందరి మాట వింటాడు. నువ్వు వస్తే నా మమ్మీ వచ్చేసింది, ఎవరేం చెప్పరు. అంటే నా ఇంట్లో రాజా ఇప్పుడు. చెప్తాను, వరుణ్ నువ్వు పెద్దగా అయిపోయాడు కదా, యూ షుడ్ డూ యువర్ వర్క్. అమ్మ నువ్వు చెప్పు నేను చేస్తా, ఓకే. బట్ ఇట్స్ ఇస్ అ వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ హ్యాపీ వెన్ వీ బికమ్ అ మదర్ అండ్ వీ క్యారీ అ బేబీ ఇన్సైడ్ అవర్ వామ్. అండ్ దట్ ఈస్ ద specials and something that we are becoming a mother. And అది అవుతే మీకే వెరీ హ్యాపీగా ఉంటుంది. అది నేను చాలా 9 months ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎప్పుడు నేను టెన్షన్ పెట్టుకోను. ఈ స్కూల్ వెళ్తాను, 9 months నేను ఈ స్కూల్ వెళ్ళాను, అది ఉంది. మేడం చెప్పింది ఇంట్లో స్కూల్ సార్కి చెప్పాను, సార్ ఐఎమ్ క్యారింగ్, ఐ విల్ నాట్ కంటిన్యూ మై వర్క్, ఐ విల్ డ్రాప్. నో మేడం, యూ క్యాన్ క్యారీ, ఐ విల్ గివ్ ద అసిస్టెంట్ టు యూ. I will go 9 o'clock. I will go and return 4 o'clock. 9 months I went. That is the very experience to me, and very thank you to all. Please take care, and what madam is telling, please sit and
థింక్ పాజిటివ్ థింక్ చేయాలి. మాకి బేబీ కావాలి అదే అనుకోవాలి బస్, ఇంకా ఏ వద్దు, ఎవరేం చెప్తే పట్టుకోకూడదు. మాకి బేబీ కావాలి అది థింక్ చేస్తే చూడండి, యూ విల్ బికమ్ అ మదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సునీత.